ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తమ్ముడు నన్ను అనరాని మాటలు మాట్లాడాడు అధ్యక్ష పోలీస్ స్టేషన్ లో. మీ అందరికీ తెలుసు, నేను కూడా నా జోలికి వస్తే నేను కూడా గమ్మునున్నాను. నేను కూడా ఇట్లాంటి సభలోనే నిలబడేసి రేపు గెలుస్తాను, గెలిచినాక నిన్ను రోడ్డు మీద తిప్పకపోతే నా పేరు మాధవి అని తిప్పి రాయించుకుంటానని చెప్పి ఒక సభలో చెప్పాను అధ్యక్ష. నేను ఒకటే అంటున్నాను అధ్యక్ష, మహిళలకందరికీ చెప్తున్నాను, ఎవరన్నా మన మీద దాడి చేస్తే మా నాన్న వస్తారు, మా అన్న వస్తాడు, మా తమ్ముడు వస్తాడు, నన్ను కాపాడతాడు అనే ఆలోచనను వదిలేసి మనకు దెబ్బ తగిలింది, నొప్పి మనం భరించాము. ఒక కుక్క వచ్చి మనల్ని కాటేస్తే వెంటనే కిందన్న రాయి తీసుకుని కొడతామా లేదా? కాబట్టి మనకి ఏ పోలీసు వ్యవస్థ గాని ఇంకోటి గాని అవసరం లేదు. మనకు రెండు చేతులున్నాయి. ఒకడు నన్ను మాట్లాడితే నాకు మాట్లాడే కెపాసిటీ ఉంది, ఒకడు నన్ను కొట్టడానికి వస్తే వాడు రెండు కొట్టి నేను ఒక్కటనే కొట్టగలుగుతాను. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తమ్ముడు నన్ను అనరాని మాటలు మాట్లాడాడు అధ్యక్ష పోలీస్ స్టేషన్ లో. మీ అందరికీ తెలుసు, నేను కూడా నా జోలికి వస్తే నేను కూడా గమ్మునున్నాను. నేను కూడా ఇట్లాంటి సభలోనే నిలబడేసి రేపు గెలుస్తాను, గెలిచినాక నిన్ను రోడ్డు మీద తిప్పకపోతే నా పేరు మాధవి అని తిప్పి రాయించుకుంటానని చెప్పి ఒక సభలో చెప్పాను అధ్యక్ష. నేను ఒకటే అంటున్నాను అధ్యక్ష, మహిళలకందరికీ చెప్తున్నాను, ఎవరన్నా మన మీద దాడి చేస్తే మా నాన్న వస్తారు, మా అన్న వస్తాడు, మా తమ్ముడు వస్తాడు, నన్ను కాపాడతాడు అనే ఆలోచనను వదిలేసి మనకు దెబ్బ తగిలింది, నొప్పి మనం భరించాము. ఒక కుక్క వచ్చి మనల్ని కాటేస్తే వెంటనే కిందన్న రాయి తీసుకుని కొడతామా లేదా? కాబట్టి మనకి ఏ పోలీసు వ్యవస్థ గాని ఇంకోటి గాని అవసరం లేదు. మనకు రెండు చేతులున్నాయి. ఒకడు నన్ను మాట్లాడితే నాకు మాట్లాడే కెపాసిటీ ఉంది, ఒకడు నన్ను కొట్టడానికి వస్తే వాడు రెండు కొట్టి నేను ఒక్కటనే కొట్టగలుగుతాను.